తెప్పిస్తా లేకపోతే ఇక్కడ తెప్పిస్తా అక్కడ కొనేదే పెడదాం చివరన పెట్టుకోవాలి. అయితే మేము బెడ్లు వేసుకోవడానికి కొంచెం ఇటు కొంచెం ఎక్కువ సైడ్ ఉంచమంటే బాత్రూమ్ అనేది కొంచెం చిన్న అయిపోయింది, ఒక అర్ధ ఫీటు. దానివల్ల ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉంటే కొంచెం ఫ్రీగానే. ఇది మన కుండీ అనేది వెస్టేనా, వెస్టర్న్ కాబట్టి ఆడ ఏ విధంగా మరి సరిపోతా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవడానికి ఆడికలు వచ్చినాము. ఆ పిల్లలైతే ఇంటికని వదిలేసి వచ్చినాము. ఇక పొద్దున అయితే మా అన్న టీ ఇచ్చిపోయినట్ట, టిఫిన్ కూడా ఇచ్చిందట. ఎందుకంటే మా అన్నకి క్లీన్గా ఉంటుంది కాబట్టి. మేమేమో ఆడికలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం అన్నం తీసుకుని వద్దాం అనుకున్నాం, కానీ ఈ వర్క్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. అంతేనా, మళ్ళీ వచ్చిన వంటకి ఇట్లా ఏం చేయలేదు నేను ఇంకా. అది ఇట్లా పెట్టించుకొని మళ్ళీ ఇది అటుపక్క పెట్టించుకుంటారా? ఇది మొత్తం చివరినే. ఇక కంటైనర్లు అయితే ఖచ్చితంగా వెస్టర్న్ కుండే పెడతారు, నార్మల్ అయితే పెట్టరు. మా ఇంటికనైతే నార్మల్దే ఉంది. మేము ఉన్న రెంట్కున్న దగ్గర ఏంటి వెస్టర్న్ ఉంది. ఇప్పుడు ఇది ఏం చేసినంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా రావన్నో కొలతంతో పని అయితే చేయాలి. వర్క్ నడుస్తుంది, మేము వచ్చినాము, వర్క్ నడుస్తుంది. బాత్రూమ్ వర్క్ బయట ఇంకా బయట చూపెట్టే కదా, బయట అదేంటి వరండా సగం అయింది అనుకోండి, 50% అయింది. చూసుకుంటున్నాడు, చాలా గిలాకలు ఉంటాయి. ఇదేంటంటే 8 ఫీటా వరండా అయితే స్టార్ట్ అయిపోయింది. మేము అంతకుముందు వీడియోలో పెట్టినప్పుడు ఏంటంటే మేము నైట్ పోయేంత వరకు తీసినాము. మేము రాకముందే వర్క్ స్టార్ట్ చేసిర్రు. కింద బేస్ మీద బేస్ కూడా కంప్లీట్గా వేసేసారు. సైడ్ గొట్టాలు కూడా కొన్ని కొట్టేసారు. ముందుకు ఇట్లా సెట్ చేయగానే కంటైనర్ లుక్ అయితే మారిపోయింది. మీరు నార్మల్ చూసినప్పుడు ఇప్పుడు ఇది కొట్టినాక చూసినప్పుడు మస్తు డిఫరెంట్ అవుతుంది. వరండా పూర్తిగా అయితే ఇంకా బాగుంటుంది. ఈ కంటైనర్ మొత్తం కూడా ఓన్లీ వెల్డింగ్తోనే తయారు చేస్తారు. మనకు ఇనుము వెల్డింగ్ అది ఒక్కటి గట్టిగా మనం మంచిగా చూసుకుంటే ఎక్కువ రోజులు ఆగుతుంది. పైన నీళ్ళు ఊరకుండా ఆ పైన టాప్ కూడా మంచిగా చేయించుకోవాలి. ఎందుకంటే వెల్డింగ్ చేసినప్పుడు హోల్స్ ఆడైన పడతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశము. ఈ కంటైనర్ బయట కూడా కలరింగ్ మొత్తం కాలేదు. ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టుగా ఆ రోజు వచ్చేంత వరకు ఎంత వరకు అయితే అంత వరకు చేసి పంపించేసారు. ఇక మిగతా పూర్తి వరకు అయితే ఇక్కడికి వచ్చినాకనే స్టార్ట్ చేసారు. ఇక ఇంకొకటి అయితే స్టార్ట్ చేయడం అయితే లేట్ అయింది, కానీ స్టార్ట్ చేసినాక తొందరగానే చేసారు. మీరు వీడియోస్లలో చూస్తూ ఉంటారు. ఒక 2 days 3 daysలో మొత్తం కంప్లీట్ చేసేసారు వర్క్ అయితే. అంతకుముందు ఎంత బాధపడ్డామో లేట్ అయిందని చెప్పేసి ఈ వర్క్ అయినా కొద్దీ మాకు అంత ఉత్సాహాన్ని అదంతా మా ఇంటికి అయితే తీసేసింది. నిజానికి చెప్పాలంటే అసలు మాకు నిద్ర కూడా పట్టలేదు. ఈ కంటైనర్ పూర్తి అయ్యేంత వరకు కూడా టెన్షన్ ఫస్ట్ ఇచ్చినప్పుడు అంతా ఏం లేదు, కానీ ఈ టైము మాకు దగ్గరకు వచ్చిన కొద్దీ మస్తు టెన్షన్ అయిపోయింది. నిజానికి చెప్పాలంటే ఒక్కోసారి నిద్ర కూడా పట్టలేదు. మొత్తం వన్ డే నైట్ మొత్తం కూడా నిద్రపోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ నిద్ర పోకపోవడం వల్ల కూడా నాకు నెత్తిలో తింపినట్టు ఆగమాగం అట్లా అయ్యేది. బావ కూడా టెన్షన్ పడ్డాడు, కానీ బయట వల్లే. బావ కూడా పడ్డాడు, ఇద్దరం పడ్డాం, కానీ నేనేమో బయట పడ్డా, బావ అయితే పడలేదు. ఇప్పుడు చెప్తా ఉండు, నేను కూడా అప్పుడు టెన్షన్ పడ్డా. నిజానికి చెప్పాలంటే నేను చెప్పలేదని ఇప్పుడు చెప్తుండు. మాకు అంటే మొత్తం పూర్తి అయినాక చెప్తుండు. ఎందుకు చెప్పండి రీజన్. నేను మామూలుగా టెన్షన్ పడ్డప్పుడే ఇంకా బావ పడ్డా అనుకో ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతా అని చెప్పేసి కూల్గా ఉన్నట్టు నటించిండు అంతే. ఆ రోజు అయితే సండే కాబట్టి పిల్లలు ఇంటికనే ఉన్నారు. ఇంటికాడ పని కంప్లీట్ చేసుకొని కొంచెం ఛాయ్ తాగేసి వచ్చినాము. పిల్లలకు ఇంక అన్నం కూడా వండలేదు. ఇక పని స్టార్ట్ చేస్తున్నాము. కుండికి ఇట్లా ఏడబెట్టాలి ఏం కథ అని చెప్పి చూపించమని రమ్మన్నారు కాబట్టి వెంటనే వచ్చేసినాము. లేదు కొంచెం మిస్టేక్ అయింది అనుకో, అది ఎప్పటికి ఉన్నన్ని రోజులు అది అలా ఉండిపోతుంది. కాబట్టి మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నా కానీ ఏదైనా వర్క్ చేయించేటప్పుడు దగ్గరుండి చేయించుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఫస్ట్ రోజు ఏమో దానికి కావాల్సిన కింద బేసు మీద బేసు అవి తెచ్చిరు. ఇక నెక్స్ట్ డే మాత్రము షీట్స్ మన ప్లైవుడ్ పైన కొట్టడానికి, చుట్టుపక్కల కొట్టడానికి, మళ్ళీ కింద బేసు అంటే మనం ఇప్పుడు కింద బేస్ అయితే ఫస్ట్ స్టీల్ అది వేసిరు కదా, దానిపైన మళ్ళీ ఇది సిమెంట్ ఇవి ఇంత దొడ్డుగుండే చూడరు. ఇవన్నీ ఆడికిడికి కింద వస్తాయట. యాక్చువల్ మేము ఏమనుకున్నామంటే ఇనుముదే వస్తుంది అనుకున్నాము. ఇనుముది రాదట. ఇప్పుడు చూపించిన సిమెంట్ ఉంది దొడ్డుది అది. ఇక ఈ జోరమంతలో చుట్టిందేమో మీద వేయడానికి మ్యాట్ కూడా గమ్ము పెట్టి వేసిరు. మీరు ఇంతకుముందు లోపల చూపించినట్టు సేమ్ బయట కూడా అట్లా వస్తుంది. ఇప్పుడు చూపించేదేమో బాత్రూమ్ వేయడానికి. ఎందుకంటే స్నానం చేసినప్పుడు లేదంటే మనం బాత్రూమ్ ఎక్కువ వాడేది వాటర్తోనే యూజ్ చేస్తాం కాబట్టి ఏది ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇదైతే పెడతారట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెటీరియల్ అయితే యూజ్ చేసిరు. మాకు ఇన్ని డిఫరెంట్ మెటీరియల్ ఉంటాయి, ఇవి ఈడ వాడతారని మాకు అసలే తెలియదు. చూసినా కొద్ది కొంచెం అవగాహన వచ్చింది. ఈ బయట కూడా పెయింటింగ్ ఇది కనిపించేదేమో బయట పెయింటింగ్ వేసే మిషను. బ్రష్లతోని రోలింగ్తోని అయితే లేదు, ఇట్లా కొంచెం డబ్బాలో పోసుకొని దాంతోనే ఇట్లా
ఇట్లా స్ప్రే చేసిర్రు. ఇక కరెంట్ వైర్లు అయితే మేము డైరెక్ట్ ఇచ్చుకున్నాం. కరెంట్ కలెక్షన్ అంతకుముందు తీసుకోలేదు, డీడీ గట్టి ఇట్లా తీసుకోవాలి కదా. మేము పూర్తి పని అయిపోయాక అది తీసుకుందామని చెప్పేసి అప్పుడు ఒక 2 days 3 days వరకు కాబట్టి డైరెక్ట్ తీసుకున్నాం అక్కడ నుంచి. ఊళ్ళో ఇట్లా వాళ్ళని పెద్దోళ్ళని అడిగే ఏదైనా ఊరికి సంబంధించిన విషయం చేసినామంటే ఊళ్ళో పెద్దలను అడిగి అంటే సర్పంచ్ని కానీ వాళ్ళని అడిగి చేసుకుంటే బెటర్. ఎందుకంటే అది ఇష్యూస్ కాకుండా ఉంటుంది, సాఫీగా అన్ని పనులు జాగిపోతాయి. నాకు తెలిసినంత వరకు చిన్నదైనా సరే 1 గంట సేపు పని అయినా సరే వాళ్ళను కొంచెం అడిగితే వాళ్ళకు కొంచెం మనకు కొంచెం మంచి అనిపిస్తుంది. ఇవైతే కొట్టాలి, రైలింగ్ బయట కొట్టాలి. ఈ కుక్కలు అయితే మస్తు ఉన్నాయి ఆడ, ఎన్ని గనం కుక్కలు. ఎందుకంటే చెట్టు ఉంది కదా మేము కంటైనర్ వేసిన దగ్గర, ఆ చెట్టు కింద రోజు వండుకునేవి కాబట్టి అవి అక్కడక్కడనే తిరుగుతూ ఉన్నాయి. ఇక మనలోకైతే ఒక మంచి ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. నేను షాపింగ్ కోసం పోయినా అని చెప్పిన కదా, మా పాపకు ఒకటి షర్ట్, నేను ఒక 3 piece సెట్ తీసుకున్నా. కొంచెం అవసరం ఉంది వీడియోస్ కోసం అని చెప్పినా కదా. అదేంటిదంటే మళ్ళీ మేమైతే యూట్యూబ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. అదెప్పుడంటే 7th రోజు శుక్రవారం రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఉంది. అది కూడా హైదరాబాద్లో ఉంది. మేము ఇంతకుముందు అయితే బెంగళూరుకి బాగా నేను కలిసి వెళ్ళినాము, ఎందుకంటే దూరం కాబట్టి పిల్లల్ని అయితే తోలుకోవలేదు. ఈసారి అయితే మా పాపని తోలుకొని మేము ముగ్గురం కలిసి పోదాం అనుకుంటున్నాము. ఇది వచ్చేసి ఈ ఛానల్కి అయితే రాలేదు, శ్రద్ధ ఛానల్కి వచ్చింది, మా చిన్నోని ఛానల్కి అయితే వచ్చినాయి. 2 వచ్చినాయి మాకు. అక్కడ నుంచి మళ్ళీ అవి అప్లికేషన్ పెట్టిండు బావా, మాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఓన్లీ 2 days టైం ఉంది, ఈరోజు రేపు ఎల్లుండే. దాని మీద కూడా ఒక 2 days ముందు సిద్ధంగా ఉండురని అది కూడా వచ్చేసింది పొద్దున్నే, నేను వీడియో రికార్డ్ చేయకముందుకు. ఇక మాకు హైదరాబాద్ అనేది దగ్గరనే ఉంటుంది కాబట్టి మేము పొద్దున్న వెళ్ళిన మధ్యాహ్నంలోపు వెళ్తాము. ఇంకా ఆ వీడియో అయితే పోయేటప్పుడు ఇట్లా తీస్తాము. మా పాప అయితే మస్తు సంతోషంగా ఉంది. మేము బెంగళూరు పోయినప్పుడు వస్తామన్న ఆశ ఉండే ఆమెకు, కానీ ఆమె దూరం అయిపోతుంది అట్లా నుండే. ఇంకోటి మేము అప్పుడు మెయిల్ పెట్టినాము, మనకు నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎవరో వస్తామని ఇట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, దానికి మా పాపను కూడా అప్లై చేసినాము. కానీ ఏంటంటే ఆమెకు సంబంధించి మెయిల్ రాలేదు. బాబాది నాది కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది కానీ శ్రద్ధది రాలేదు. మళ్ళీ అక్కడ తోలుకుపోయినాక లోపలికి అలో చేయకపోతే ఆమె బయట ఉండాల్సి వస్తుంది, అది కొత్త ఏరియా మళ్ళీ అంత దూరం అని చెప్పేసి తోలుకోవలేదు. ఇప్పుడు కూడా మా 2 ఛానళ్ళ మీద అప్లై చేస్తే బాబాకి నాకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చింది, కానీ శ్రద్ధకు రాలేదు. కానీ తీసుకుంటుండొచ్చన్న కొంచెం హోప్తో అయితే తీసుకెళ్తున్నాము. ఇంకోటి మళ్ళీ ఇట్లా మా పాప ఉంది, మెయిల్లో మనం ఏమంటాము మనకి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇట్లా మళ్ళీ మనం పంపొచ్చట. బావ ఆ విధంగా కూడా పంపిండు, మా డాటర్ ఉంది ఇట్లా రావచ్చు అని పంపితే వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే పంపలేదు, కానీ తీసుకుని అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఒకళ్ళు అలౌ చేస్తే అలౌ చేయని, లేదంటే అక్కడ హాల్ ఉంటుంది మన ఇది. మళ్ళీ ఇదేం ఆఫీస్ అంటే మేము బెంగళూరులో పోయినప్పుడు గూగుల్ ఆఫీస్లో ఉండే ఈవెంట్, ఇప్పుడు సేమ్ హైదరాబాద్లో గూగుల్ ఆఫీసే కాబట్టి ఆడ మేము అప్పుడు అంటే మనం ఒక 1/2 hour ముందు పోతే మనం లోపలికి పోవడానికి ఐడి కార్డు అవన్నీ కన్ఫర్మేషన్ చేసుకుని లోపలికి పంపుతారు. అక్కడ పెద్ద హాల్ ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ ఇది ఉంటుంది. మేము ఒకసారి పోయినాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది. కాబట్టి అప్పుడు ఒకవేళ అలౌ చేస్తే చేయండి, లేదంటే పెద్ద హాల్ ఉంటుంది అక్కడన్నా కూర్చుంటుంది. మేము ఒక 3 hours ఉంది మాకు ఈవెంట్. బెంగళూరులో అయితేనేమో పొద్దున్న 10 నుంచి ఇలా బావా 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంది అప్పుడు బెంగళూరులో. కానీ ఇప్పుడు హైదరాబాద్లో మాత్రం ఓన్లీ 2 నుంచి 5 వరకే, 3 hours 4 hours కాబట్టి ఆమె అక్కడైనా ఉంటుంది. కాబట్టి తీసుకుని అయితే వెళ్దాం అనుకుంటున్నాము. దేవుని దయ వల్ల మా పాపను కూడా అలా చేయాలనుకుంటున్నాము. అంటే ఎందుకు మరి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తలేదు అనుకుంటామంటే ఒకటి డౌట్, ఆమెకు 18 years దాటితేనే మనము ఐడి ప్రూఫ్ అవన్నీ పంపిస్తాం కదా, దాన్ని బట్టి రమ్మంటారేమో. ఈమెకు మా పాప ఎంత 10 కంప్లీట్ అయిపోయినాయి అంతే, అందుకే మరి అట్లా పంపిస్తలేరా అని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఎందుకు తోలుకోవాలంటే మళ్ళీ అలో చేస్తారో లేదన్నాం కదా. మనలాంటి క్రియేటర్స్ వస్తారు కాబట్టి యూట్యూబ్ వాళ్ళ పాపను తోలుకొని వచ్చారు అక్కడికి బెంగళూరుకి. మేము కూడా అప్పుడు మస్తు మిస్ అయిపోయాం, మా పాపను కూడా తోలుకొని వస్తే అయిపో కదా అని అనుకున్నాము. వాళ్ళని అడిగినాము ఇట్లా అప్లికేషన్ పెట్టారంటే ఏం పెట్టలేదు, ఆమె పేరు మీద ఉంది ఛానల్, అందుకే తోలుకొచ్చినాం డైరెక్ట్ అని చెప్పారు. అప్పుడు మాకు ఆలోచన వచ్చింది, మా పాపను తోలుకొచ్చిన అయిపోవు అనిపించింది. కానీ అలా అలో చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందన్న బాధతో తోలుకోలేదు. ఇప్పుడైతే కొంచెం ఓపుడు ఉంది. అప్పుడు ఒక పాప వచ్చింది సేమ్ శ్రద్ధ ఏజ్ 10 years ఉంటుంది. ఆ పాప కూడా వాళ్ళ డాడీ మమ్మీ ఇంకా చిన్న బాబుని తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. కానీ మా చిన్నోని తోలుకొని అయితే పోము, ఎందుకంటే వాడు మొత్తం మామ చేస్తారు కాబట్టి ఇక్కడనే మా అమ్మ వాళ్ళ ఇక్కడ నుంచి పోదాం అనుకుంటున్నాం. ఆ రోజు మధ్యాహ్నం పోయి నైట్ లోపు వచ్చేస్తాము. మేమైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు ఒకటి లక్ కూడా అనుకుంటాం, ఎందుకంటే మేము మా ఊరు నుంచి గజ్వేల్కి వచ్చినాక స్టార్టింగ్లో ఒకటి ఇంటర్వ్యూకి పోయినాం, తర్వాత ఇట్లనే ఈవెంట్కి పోయినాము. సేమ్
మళ్ళీ మేము గజ్వేల్ నుంచి ఇప్పుడు కంటైనర్ షిఫ్ట్ అయినాం కదా, మళ్ళీ రాగానే 1 month లోపే పోతున్నాము. మాకు కలిసి వస్తుందేమో అనుకుంటున్నాం, ఎందుకంటే మనకు ఈవెంట్ కానీ అక్కడికి వచ్చినాక ఈవెంట్ మళ్ళీ ఇక్కడ రాగానే ఈవెంట్కి వెళ్తున్నాం కాబట్టి ఈ ఇల్లు కూడా వచ్చి వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు మొన్న రోజులు మంచిగా అనిపించింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా సాఫీగా సాగిపోయింది. ఈడ కూడా అట్లే జరగాలని కోరుకుంటున్నా. మరి ఇంకోటి, మరి మీ సొంత ఇంటికాడ ఉన్నప్పుడు రాలేదా మీకు, మరి అప్పుడు పోలేదని అనుకున్నారు. మా సొంత ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మాకు వచ్చిన ఈవెంట్ మెయిల్స్ కానీ అంటే ఇట్లా పోలేదు అప్పుడు. ఎందుకోసం అంటే మా చిన్నగా ఉండు కాబట్టి పోలేమని చెప్పేసి ఇంతకుముందు వీడియోలలో కూడా పెట్టినాము. చాలామంది ఏంటంటే ఇట్లా ఈవెంట్ జరిగినప్పుడు అక్క మీకు ఇన్విటేషన్ రాలేదా, మీరు పోలేదా అని క్వశ్చన్ వేసేవాళ్ళు. వచ్చు కానీ మేము అటెండ్ అయ్యే వాళ్ళం కాదు. ఇప్పుడంటే పెద్దోడు అయింది కాబట్టి ఈడ నన్ను తోలేసిపోతున్నాము, అప్పుడు పోయినప్పుడు ఆడ ఉంచిపోయినాం. కానీ అప్పుడు చిన్నోడు కాబట్టి ఎవరి దగ్గర ఉండేటోడు కాదు, అందుకే మేము ఇక అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళం కాదు. అప్పుడు చెన్నైలో వచ్చింది, బొంబాయిలో మా సొంతలు ఉన్నప్పుడు, హైదరాబాద్లో కూడా వచ్చింది. అప్పుడు ఒక 3 times వచ్చినా మేము దాన్ని అటెండ్ కాలేకపోయినాము. ఇప్పుడైతే ఏది వచ్చినా అసలు ఏది మిస్ చేసుకోవద్దు అనుకుంటున్నాము. ఎందుకంటే ఉత్తప్పుడు మేము పోము ఎటు తిరిగా, అంటే ఇట్లా టూరిస్ట్ అటు ఇటు ఏమి ఎక్కువ పోము, పిల్లలు చిన్న ఉండరు కాబట్టి. ఇలాంటి ఇట్లా వచ్చినప్పుడన్నా దానికి సంబంధించి పోయినప్పుడన్నా అక్కడక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు తిరగొచ్చు అని చెప్పేసి. మొన్న అయితే బెంగళూరు పోయినప్పుడైతే మంచిగా అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ కొంచెం ఫేమస్ అయిన ఏరియా అక్కడికైతే తిరిగేసి వచ్చినాము. కానీ ఆడ బెంగళూరులో ఉన్న ఒకటి శివనాలయం పెద్ద ఉంది చూడు, ఫోటో దాన్ని ఏమంటారు బాబా, ఆదిగురు అది టెంపుల్. ఆడ ఎటుకెళ్ళి ఆదియోగి టెంపుల్కి పోదాం అనుకున్నాము, అదొక్కటి మిస్ అయిపోయినాము. నెక్స్ట్ డే ఉండి చూసేద్దాం అనుకున్నాం, అది కానీ మంచి అనిపించింది. కానీ మా చిన్నోని మీద కొంచెం మనసు గుంజి 2 days 3 days అయిపోతుంది. అప్పటికి నాకు బాధ అనిపించి వద్దులే మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుందామని చెప్పేసి పోలేదు. అక్కడికి ఒక్క దగ్గర పోయేసి అయిపోవు. ఇక వచ్చినాక అనిపించింది నైట్ నుండి మార్నింగ్ లేచి దర్శించుకొని వస్తే వచ్చినా అయిపోవని ఇక్కడికి వచ్చినాక అనిపించింది. కానీ ఆడున్నప్పుడు మా చిన్నోన్నే చూడాలనిపించింది నాకు. ఇక అదొక్కటి మిస్ అయిపోయినాం. ఇక సిటీ అంటే మాకు దగ్గరనే, ఆడున్న ఏరియాలు ఇప్పటికి ఏం పోము, డైరెక్ట్ ఈవెంట్కి పోయి ఇంటికైతే వచ్చేస్తాము. హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. 1 day మాత్రమే ఉంది. ఇది బేస్తవారం రోజు అప్లోడ్ అవుతుంది. మేము పోయేది శుక్రవారం రోజు మార్నింగ్ 10కి వెళ్తాం ఇక్కడ నుంచి వెళ్ళి. 7th రోజు, మొత్తం ఆగస్టు 7th రోజు మనకి ఈవెంట్ మీటింగ్ అవుతుంది. హ్యాపీ మేమైతే ఇక మొత్తానికైతే అది. ఇప్పుడు ఏంటంటే వరండా ఏంటంటే లుక్ అనేది మారిపోయింది కదా అయ్యేగానే. ఈ షీట్లు అయితే మస్తు దొడ్డుగా ఉన్నాయి, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే కట్ చేసి కరెక్ట్ మెజర్మెంట్తోనే అక్కడ వేసిరు. మళ్ళీ ఒక షీట్కి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా టైట్ ఫిట్టింగ్ వేసిరు. ఏమన్నా సందుంటూ కూడా ఇట్లా ఏంటిది దాంతో సుత్తెతో కొట్టి వేసిరు. మళ్ళీ మిడిల్లో పైపులు ఉంటాయి కదా, ఒక్కటి ఇంకోటి మనం 2 షీట్లు ఆ మిడిల్ బేస్ మీద వచ్చాడు చూసిరు. ఎందుకంటే మనము నడిచినా కదలకుండా కరెక్ట్ సెట్ ఉండాలని చెప్పేసి ఒక్క పైప్ మీద అక్కడ సీట్ ఇక్కడ సీటు 2 మిడిల్ మధ్యలో ఉంటట్టు చూసిర్రు. ఇంకోటి మనము వరండాలో ఎక్కువ వెయిట్ వేస్తాం కాబట్టి ఆ వెయిట్ను ఆగేటట్టే ఈ కింద బేస్ అనేది వేస్తారు. మనం వాడిన కొద్దీ ఎక్కువ ఏదంటే అది వేస్తాం, నడుస్తూ ఉంటాం, మంది వస్తారు, ఎంత వెయిట్ మోయగలుగుతో దానికి సంబంధించి అంత స్టాండర్డ్ అయితే వేసిరు. మామూలుగా మేము ఇక్కడ ఏమొస్తుంది అనుకున్నామంటే రేక్ వస్తుందేమో అనుకున్నాము, ఇది అనుకోలేదు. మాకు ఇక్కడికి వచ్చినంత వరకు నాకు తెలియదు, బాగా తెలియదు. లోపల వేసిన లాంటిదే బయట కూడా వస్తుందని చెప్పారు. ఈసారి అయితే అని మేము అనుకున్నాము. మరి ఇదేస్తారా ఏదేస్తారో తెలియదు. లోపల అయితే ఇవే వేసిరు సిమెంట్, బయట కూడా ఇదే వేస్తారు. మళ్ళీ ఇంకోటి అది షాక్ సర్కిల్ ఇటు కూడా రాకుండా ఐరన్ అయితే మొత్తం వస్తుంది. ఇదైతే మనది సిమెంట్ది కాబట్టి దాని కూడా కొంచెం బెటర్గా వచ్చని నేను అనుకున్నాము, ఇద్దరం బావ నేను. కానీ అవైతే మస్తు వెయిట్ ఉన్నాయి. వాళ్ళు 4 కలిసి మోస్తేనే అది వచ్చింది. మేము ఎందుకంటే ఒక చిన్న ముక్క ఊడిపోయిన ముక్క పట్టుకుంటే అంత బరువు ఉంది. దాన్ని ఒక్క షీట్ మోయడానికి వాళ్ళు 4 కలిస్తేనే మోసిరు, సెట్ చేయగలరు. ఇద్దరితోనైతే అసలే కదా అది, ముగ్గురితోనైతే టైట్ చేయొచ్చు, 4 అయితే కొంచెం ఈజీగా చేయగలుగుతారు. కానీ ఇక్కడ వరకు జరిగిన కొద్దీ లుక్ అనేది మారిపోతుంది, ఇల్లు లుక్ వచ్చింది. ఫస్ట్ అయితే మన కంటైనర్ డబ్బా దేగానే ఏంటంటే డబ్బా షేప్ కొట్టింది. ఈ కొంచెం ఆ కింద బేసి మీద బేస్ వేయగానే కొంచెం ఇల్లు కనిపించింది. ఈ కింద పూర్తి బేస్ వేసినాక అంటే మన అది చెక్కలు వేసినాక ఇంకా మంచిగా వచ్చింది. ఇక మొత్తానికి మా ఇల్లు అయితే కొద్దిగా మారకుండా మేము అనుకున్నట్టు రెడీ అవుతుంది అనమాట. ఇక వాటర్ అయితే మాకు బోర్ ఉంది కాబట్టి మాకు కావాల్సినప్పుడు వేసుకుంటున్నాము అక్కడనే. ఇక వాళ్ళకు కడుక్కోవడానికి తాగడానికి అయితే ఫిల్టర్ వాటర్ తెచ్చిచ్చినాము. వాళ్ళైతే బోర్ నీళ్ళు తాగడట. ఇక క్యాను 5 రూపీస్ 10 రూపీస్ క్యాన్ ఉంటుంది, అది తెచ్చిచ్చినాము. మాకు సరిపోయింది పట్టుకొని బంద్ చేసినాము ఎప్పటికప్పుడు. మా పత్తి చిన్న అయితే అప్పటికి మొలిచింది సగము. ఇక మళ్ళీ ఆ రోజు కలిసినాము. ఇక సెకండ్ టైం కలవడానికి వచ్చింది అనుకో. కానీ మా బోర్ అయితే మేము ఇల్లు వేసుకుంది ఇటు సైడు, బోర్ ఏమటు మీదకు ఉంటుంది. ఇక అది వేయాలంటే అంత దూరం నడిచే
బోర్ అనేది వేసి రావాలి. వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది అయితే ముసురులప్పుడు అంత దూరం నడుచుకుంటూ పోయి ఆడేయాలంటే. లేదు షార్టర్ నీడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని అన్నారు. మేబీ ఒకవేళ ఇబ్బంది అయ్యేది ఉంటే షార్టర్ అయితే ఇక్కడ కంటైనర్ డబ్బా దగ్గరనే చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము. ఇంకోటి నిన్న అటు వీడియోలో మేము బట్టలు ఎక్కువ కొనము, బట్టలకు ఎక్కువ ఖర్చు పెట్టాము, అవసరం ఉంటే కొనుక్కుంటాము, లేదని ఇట్లా చెప్పిన ఆ వీడియోలో. దానికి మనోళ్ళు ఏం కామెంట్ చేసారంటే మీరు పిసినారోళ్ళు, మీరు డబ్బులే ఖర్చు చేయరు అని పెట్టిరు. మేము పిసినారోళ్ళం కాదు, అవసరం ఉంటే కొనుక్కుంటాము, అవసరం లేనిది అనవసరంగా అయితే కొనుక్కోము. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా 500 పెట్టి డ్రెస్ కొన్నా అప్పటికి వెళ్ళిపోతుంది, 1000 పెట్టి కొనుక్కున్నా అప్పటికి వెళ్ళిపోతుంది. మనీ సేవ్ చేయాలనుకుంటే మనకు కావాల్సింది కొనుక్కోవాలి, మనకు నచ్చింది కొనుక్కోవాలి, తక్కువ డబ్బులు కొనుక్కోవాలి అంతే. లేదు ఇంకా రేంజ్లో కొన్నా మనకు అదే ఫంక్షన్కి వేసుకోతాము, 500 కొన్నా అదే ఫంక్షన్కి వేసుకోతాము. ఎట్లయినా ఫంక్షన్ అయితే గడిచిపోతుందా లేదా అనేది మా టార్గెట్. మరీ గలీజ్ది అయితే ఏం కొనుక్కోము, మీడియంది మాకు కంఫర్ట్ ఉండేది మళ్ళీ ఆ విధంగా కొనుక్కుంటాము. మేము బట్టలు ఖర్చు పెడతామంటే పిల్లలకు డైలీ వేర్ దానికి బాగా కొంటాము, పార్టీ వేరీ ఎక్కువ కొనము మెయిన్ చెప్పాలంటే. ఎందుకంటే అది ఒక యూజ్ చేయరు మా పిల్లలు కాబట్టి పార్టీ వేరీ అస్సలు కొనము. మా చిన్నోడు కూడా నార్మల్ టీషర్ట్స్ అవి వేసాము. ఇంటికి వచ్చేసినాం, ఇక పని మొదలు పెట్టింది, వంట చేస్తుంది. అది మా కోసం వంట చేసుడు. వాళ్ళకైతే పార్సల్ తీసుకుపోతాం, ఎందుకంటే వాళ్ళకి చికెన్ కర్రీ కావాలంట, రైసు బగారా రైసు అవన్నీ కావాలంటే మనకి ఇప్పుడు చేయడం లేట్ అవుతుంది. మళ్ళీ ఒకటి వాళ్ళకు రెగ్యులర్గా ఇక అట్లాంటి ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళకు కూడా అలవాటే అట్లా, అందుకే అదే కొంచెం పోతుంది. ఏమైంది, మిక్సీ ఖరాబ్ అయిందా? అది కాకుండా వేరే పని చేయరు, అది మరి వేరే ఏదైనా కూర. ఓకే, ఆడ అయితే పని వర్క్ నడుస్తుంది, మేము పోయే వరకు ఇంకా కొంచెం వర్క్ అవుతుండొచ్చు. పోయిన తర్వాత వాళ్ళకు ఫుడ్ ఇచ్చినాక వాళ్ళు తినేటప్పుడు మేము కూడా ఫుడ్ తీసుకొని మేము కూడా ఇంటి నుంచే తీసుకుపోతాం, ఇక్కడ తినము ఎందుకంటే లేట్ అవుతుంది మళ్ళీ వాళ్ళకు. అట్లని చెప్పి ఇక్కడ ఫుడ్ తయారు చేసి పిల్లలకు ఉంచి వాళ్ళని నిన్నే ఉంచి మేము అన్నం తీసుకొని అడిగిపోతాము బాక్స్లో పెట్టుకొని. మేము అడిగిపోయిన తర్వాత వాళ్ళకు ఫుడ్ ఇచ్చినాక మేము కూడా వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి ఆడ తిని రైస్ మళ్ళీ వర్క్ దగ్గరికి వస్తాం. ఈరోజు ప్రాసెస్ అయితే ఇది. ఇక సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ వాళ్ళ వర్క్ ఆపేసినాక ఇంటికి వచ్చి మళ్ళీ పార్సల్ తీసుకొని మళ్ళీ పోయి ఇచ్చి రావాలి. అయితే ఇక్కడ ఫుడ్ డెలివరీ లేదు, మా దగ్గర ఇక్కడ లేదు ఇటు సైడు, కాబట్టి ఇక 2-3 సార్లు తిరుగుడు అవుతుంది. ఎట్లయినా బండిలో ఛార్జింగ్ లేదు, ఎట్లయితుందేమో సాయంత్రం చూడాలి. ఇక పోగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, బండికి ఉన్నదే ఏం కోసం. నేను మిక్సీలో వస్తాను, పెద్ద పెద్ద ముక్కలు పోసేసిన మిక్సీ కింద తిరుగుతుంది అది అందుకే చేస్తుంది. ఏం కూర చేస్తున్నావు? ఏమో ఎగ్గు ప్రశాంతత లేదు, ఏదో ఇక వర్క్ అయ్యేదాకా మాకు కొంచెం మైండ్ సెట్ అయ్యేటట్లేదు, కొంచెం మైండ్ అంతా గోలగోలు ఉన్నది. వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంట్లోకి పోయినాక రిలాక్స్ ఉంటేనే మైండ్ అంతా అప్పుడు సెట్ అయినట్టు లెక్క. అవన్నీ మైండ్ అంతా మొత్తం దీని గురించే, ఇది ఎప్పుడైతుంది, ఎట్లా అవుతుంది, ఎప్పుడు పోదాము అని అదే టెన్షన్ ఉన్నది. మీకు అంటే నమ్ముతారో లేదో కానీ మాకైతే మొత్తం ఇప్పుడు ఒక దగ్గర నెల నుంచి మాకంతా మైండ్ అంతా ఒక రకంగా ఉన్నది, సెట్ కావాలి. అమ్మగారు హ్యాపీ హ్యాపీ తెచ్చుకుంటా, నువ్వు అదే తెచ్చుకున్నావారా? అమ్మ ఏది నీది హ్యాపీ హ్యాపీ తెచ్చుకున్నావా? సరే ఎట్లా వస్తాయి మీరు తిన్నారా? బిస్కెట్ తిన్నారా? ఇక పొద్దున్నే బియ్యం కడిగి పెట్టిపోయినా, ఎగ్స్ ఉడికిపెట్టిన పొద్దున్నే నేను. ఇక మా పాప అయితే ఫుడ్ ఇస్తే వండేస్తుంది, మా చిన్నోడు ఆపేట కొనుక్కొచ్చుకున్నాడు. ఇప్పటిదాకా నాకు చూపెట్టాడు. అయితే మేము ఎందుకు పోయినాం ఇప్పుడు ఆగబామంటే లంచ్ తీసుకొని పోదాం అనుకున్నాం, కానీ ముందుగా చెప్పాము మనం ఆల్రెడీ బాత్రూము సెట్టింగ్ ఏది కావాలి, మాది కుండి, నెక్స్ట్ గీజర్ పాయింట్ అవన్నీ రావాలి అని అడిగి చెప్పడానికి రమ్మన్నారు మమ్మల్ని అడిగి. మేము అవి చెప్పేందుకు మేము ఇద్దరం పోయినాం, ఎందుకంటే మళ్ళీ ఇద్దరికి నచ్చాలి కదా, మళ్ళీ పోయినాక ఆగమవుతుంది ఎట్లా అని చెప్పి ఇద్దరం పోయి మళ్ళీ చెప్పి వచ్చేసరికి ఉన్న ఛార్జింగ్ బండి ఛార్జింగ్ వచ్చిపోయింది, టైం అంతా వేస్ట్ అయింది, ఫుడ్ ఉండలేదు. ఎందుకంటే దూరం 10 కిలోమీటర్లు ఉంటుంది, మళ్ళీ ఆడికి 20 కిలోమీటర్లు పోవడం వచ్చుడు, అట్లా తిరుగుడు అవుతుంది, బాగా తిరుగుడు అవుతుంది. వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేసుకుంటా అన్నారు కాబట్టి మేము అంత ప్లానింగ్ ఏం చేసుకోలేదు. ఇప్పుడు సడన్గా వాళ్ళు ఫుడ్ కావాలంటారు, మాకు ఇటు తిరుగుడు అటు తిరుగుడు అవుతుంది.
సరే ఏదన్నా ఒకటి మొత్తం మీద అయితే పని అయితే నిమ్మలం, మాకు పని అయిపోతే నిమ్మలం, రిలాక్స్ అవుతాం మైండ్. చాలా టెన్షన్ మీద ఉన్నాం మాకు ఎప్పటి నుంచో, కానీ పని అవుతుందా లేదా. ఇప్పుడైతే పని అవుతుంది. ఇక అవుతుంది కాదు, ఇంకేముంది ఓన్లీ ఇక మీద రేకులు వేసి కింద కొట్టి వచ్చిపోతుంది. లోపల బాత్రూమ్ చేస్తాం, తర్వాత పని మనదేముంటుంది బయట ఫిట్టింగ్ తీసుకుంటూ పైన పైన అది కూడా కొట్టాలి కదా, వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ కొట్టినాక కనెక్షన్ ఇవ్వాలి, వాటర్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ బోర్ కనెక్షన్ వేసేసుకోవడానికి నీళ్ళకి ఎక్కడానికి ఇచ్చేదాకా కష్టం జర. అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఇక ఛార్జింగ్ ఎక్కువ ఆడికి తీసుకోవాలనుకున్నాము, కానీ ఏంటంటే ఛార్జింగ్ ఎక్కలేదు. అందుకే దేనికి ఎక్కలేదు, బండికి ఛార్జింగ్ ఎక్కలేదు. అదే రౌండ్ ఓకే అండి. ఇప్పుడైతే మేము ఆడికి తీసుకుపోదాం అనుకున్నాం, కానీ బయట ఛార్జింగ్ ఇంకా కాలేదు. అంటే కొంచెం సరిపోదు, అది మొత్తం అయిపోయింది పూర్తిగా. మేము ఇద్దరం పోవాలి మళ్ళీ ఆడికి, వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది. అంటే ఛార్జింగ్ సరిపోదు కాబట్టి కొంచెం ఇంకొక అర్ధగంట సేపు అట్లా నుంచి తీసుకొని పోతాం. ఇక ఆడికి పోయి మళ్ళీ ఆడ ఇంటికాడ పెట్టాలి. ఇక ఛార్జింగ్ బండి మీదే తీసుకుపోతుంది. ఛార్జింగ్ బండి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అట్లా అంటాం మేము, ఛార్జింగ్ బండి. మేము ఇంటికి వచ్చి తిని వెళ్ళేలోపు అయితే వాళ్ళు పెయింటింగ్ చేస్తారు, వాళ్ళ వరకు వాళ్ళు అయితే చేస్తారు. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. కంటెంట్ గురించి ఇంకేం వీడియోలు కావాలన్నా ఖచ్చితంగా ఫాలో కండి. ఎందుకంటే చెప్తున్నా, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది మేమేం చేస్తున్నాము, ఎట్లా ప్రాసెస్ అవుతున్నాము, ఆడ ఏ విధంగా చేస్తారు వర్క్ అనేది మీకు కూడా తెలుస్తుంది. తెలుసుకున్నాక చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే కొత్తనే మామూలుగా ఆన్లైన్లో సెర్చ్ చేసి తెచ్చుకున్నామని చెప్పిన కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయరి. బాయ్ బాయ్.